శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలాలు పరిశీలిద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలోనే రవి రాశిలోకి ప్రవేశించడం జరిగింది. సో ఇది మకర రాశి వారికి ఒక విధంగా వారి యొక్క కాన్ఫిడెన్స్ని పెరిగే అవకాశం ఉంది. స్వతంత్రంగా ధన సహాయం, ధన సహకారం, ధనాన్ని సంపాదించే అవకాశాలు మెరుగుపడడం జరుగుతుంది. అంటే ఒక విధమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో జాగ్రత్తగా తన యొక్క పనులు నెరవేర్చుకోవడంలో మరి జాతకుడు చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా ఈ రాశికి రవి శత్రుగ్రహం అవడం వల్ల, రాశిలో సంచరించడం వల్ల, అష్టమాధిపతి రాశిలోకి ప్రవేశించినప్పుడు జాతకుడికి ఒక విధమైనటువంటి అపకీర్తి, ఇబ్బందులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చాలా కాలంగా గుప్తంగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ బయటపడడం కానీ, సడన్గా ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం కానీ, కొన్ని వార్తలు జాతకుడిని కలవర పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా ఈ రాశివారు ఈ నెలంతా కూడా, అంటే ఇంచుమించుగా మకర సంక్రమణం అంటే మకరంలో రవి ప్రవేశించిన దగ్గర నుంచి ఒక నెల రోజుల పాటు అదే రాశిలో రవి సంచరించే టైంలో కంపల్సరీగా జాతకుడు సూర్య ఆరాధన, సూర్య నమస్కారం చేసుకోవడం, పెద్దల యందు, ప్రభుత్వ అధికారుల యందు వినయ విధేయతలతో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల చిన్న చిన్న లేదా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు, శని కుటుంబ స్థానంలో సంచరించడం అన్నది చాలా వరకు మరి కుటుంబ విషయాల్లో ఏదో ఒక శుభకార్యం జరగడం, ఎక్కువగా బంధుమిత్రులు మీ గృహాన్ని విజిట్ చేయడం, చిన్నదో పెద్దదో ఏదో ఒక ఫంక్షను, గెట్ టుగెదర్ లాంటి వేడుక జరిగే అవకాశం ఉంది. జాతకుడు కూడా చాలా వరకు ఈ సమయంలో దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవడం వల్ల చాలా కాలం తర్వాత ఒక సంతోషకరమైన వాతావరణాన్ని గృహంలో జరుగుతుంది. ఇది స్త్రీలకి ముఖ్యంగా పండగ వాతావరణం అంటుంది. చాలా వరకు వారు విలువైన వస్త్రాలు ధరించడం కానీ, బంగారు ఆభరణాలు సేకరించడం కానీ, మొత్తం మీద చాలా వరకు బంధుమిత్రులను కలుసుకోవడం, శుభ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు వ్యయస్థాన సంచారం, ఇది భాగ్యాధిపతి వ్యయంలో ఉండడం వల్ల చాలా వరకు పుణ్య కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, పిల్లల యొక్క చదువు కొరకు లేదా విదేశ ప్రయాణాల కొరకు జాతకుడు తగు విధమైన ధనాన్ని కేటాయించడం కానీ, దాని కొరకు ఖర్చు చేయడం కానీ జరిగే అవకాశం ఉండదు. ఇక ఇంచుమించుగా మనకి ఇదే నెల 28 తర్వాత శుక్రుడు తృతీయ స్థానంలోకి, ఉచ్చస్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు జాతకుడు మరి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మార్పుకి ఏమైనా ప్రయత్నం చేయడం వల్ల గతంలో కన్నా ఒక మంచి ఉద్యోగంలోకి జాతకుడు ప్రవేశించడం, మరి జాతకుని యొక్క అభివృద్ధికి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ లేదా వ్యక్తిగతంగా మీ భార్య తరపు బంధువులు కానీ సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఉద్యోగపరమైన మార్పు, అభివృద్ధి ఈ నెల చివరిలో ఉండే అవకాశం ఉన్నది. ఇది ఒక విధంగా ఉంటే, మరి ప్రస్తుతం కుజగ్రహం సప్తమ స్థానంలో వక్ర గమనంతో సంచరించడం జరుగుతుంది. ఇది చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి, దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, ఫైనాన్స్ విషయంలో, స్థిరాస్తి విషయాల్లో చాలా వరకు మనస్పర్ధలు, ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య అవగాహన లోపం రావడం జరుగుతుంటుంది. ఏదో కారణం వల్ల వారి మధ్య ఎడబాటు లాంటివి కూడా జరిగే అవకాశం ఉన్నది. అయితే కొంతవరకు మనకి జనవరి 21 తర్వాత వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలోకి మారడం వల్ల కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇది మరి కొంతవరకు కోర్టు సమస్యలు ఉన్నా, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా
వాటి నుంచి బయటపడే విధంగా కుజుడు 6వ స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల మరి తను అష్టమ దృష్టితో రాశిని వీక్షిస్తూ ఉంటాడు. మరి ఈ కారణం వల్ల ఏవైనా కొంత ఏజ్లో ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఏదైనా ఒక సర్జరీ లాంటిది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రవి రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి 14 వరకు. మరి కుజుడు కూడా దృష్టి జనవరి 21 తర్వాత రాశి మీద పడటం వల్ల చాలా వరకు ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా ఏదైనా సర్జరీ జరగడం కానీ, హాస్పిటలైజ్ అవ్వడం కానీ, ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంత జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా అటు హనుమాన్ని ఇటు సూర్యభగవాన్ని పూజించుకోవడం వల్ల చిన్న చిన్న విపత్తుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక గురుగ్రహ అనుగ్రహం చాలా వరకు జాతకుడి మీద సంపూర్ణంగానే ఉండడం జరిగింది. అంటే 5వ స్థానంలో గురువు వక్రగమనంలో ఉన్నప్పటికీ కూడా భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల ఎటువంటి సమస్యలు ఉన్నా అటు దైవ బలం వలన, జాతకుని యొక్క పూర్వపుణ్యం వలన, లేదా మీ యొక్క పిల్లలు తండ్రి గారి యొక్క సహకారంతో ఏ సమస్య నుంచి అయినా చాలా వరకు బయటపడే విధంగా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగని ప్రతిదీ ధైర్యంగానే ముందుకెళ్ళడం, అక్కలేని వ్యవహారాలకు కళ చేసుకోవడం, ఏదైనా ప్రయోగాలు లాంటివి చేయకుండా సావధానంగా నడినప్పుడు ఎప్పుడు కూడా దైవం సంకల్పిస్తుంది తప్ప స్థాయికి మించిన పనులు చేసిన, అక్కలేని వ్యవహారాల్లో కలిగిన దైవ బలం కూడా జాతకుడికి తోడవకుండా సైలెంట్గా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఎక్కువగా హనుమాన్ ఆరాధన, సూర్య నమస్కారం, అలాగే ఆదిత్య ఉదయం చదువుకోవడం, హనుమాన్ చాలీస చదువుకోవడం, ఎక్కువ చదవడం వల్ల చాలా వరకు మరి ముందుగా మరి మీకు ఈ ఏలినాటి శని కూడా ఈ మార్చి నెలాఖరుతో వెళ్ళిపోతుంది కాబట్టి పరిస్థితులు అటు ఇటు ఏవైనా కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు ఈ మకర రాశి వారికి మంచిగా జరిగే అవకాశం ఉంది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంతకోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10%, 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో, అనారోగ్య సమస్యలు ఉన్నాయి,
పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్న రామరక్షా స్తోత్రం అని ఉంటుంది. అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే, శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానులట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.